అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. మనం మలక్పేట్ కాలడేరా ఉప్పలమ్మ గుడి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ గుళ్ళ కూడా గణేశుని పెట్టారు. ఇది కూడా మన అన్న వాళ్ళదే. ఇక్కడ మొత్తం లక్ష్మణన్న అని ఉంటాడు. లక్ష్మణన్న మొత్తం లక్ష్మణన్న చేతుల మీద అయితే నడుస్తుంది. లోపల గణేశుని తగ్గట్టు డెకరేషన్ అయితే ఒక రేంజ్లో చేసారు. మీరు చూసిరు అనుకో డెకరేషన్ షాక్ అయిపోతారు. మళ్ళీ మాకు కూడా కావాలి ఇలాంటి డెకరేషన్ అనే రీతిలో ఉంది డెకరేషన్ అయితే. ఇప్పుడు మొత్తం గుళ్ళు అయితే పెట్టారు గణేశుని. ఉప్పలమ్మ గుడి అంటారు. ఫస్ట్ నుంచి గుడి ఎట్లుంది ఏంది అనేది మొత్తం స్టార్టింగ్ నుంచి అయితే మొత్తం బ్యాక్ కెమెరా పెట్టి అయితే మొత్తం చూపిస్తాను. సరే సరే బ్యాక్ కెమెరా పెట్టి తొందరలో ఉన్నారు. బ్యాక్ కెమెరా అయితే పెట్టి మొత్తం చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకైతే ఇగో అమ్మవారి ఇక్కడ అండ్ నాగుల దేవత ఇక్కడ అయితే కనిపిస్తుంది చూడండి. మొత్తం గుడిలో అయితే లైటింగ్ మొత్తం గుడిని అయితే ఒక ఏక్ సెక్లో అయితే మనకు ఒక రేంజ్లో అలంకరించేసారు మొత్తం. మనం బయట మండపం వేసి డెకరేషన్ అండ్ అలంకరించే బదులు మనం గుడినే మండపంగా భావించి గుడిని మంచి అలంకరించి గుళ్ళు అయితే పెట్టారు. ఇక్కడ టూ సైడ్ అయితే మనకి దేవతలు కనిపిస్తారు, మధ్యలో అయితే వినాయకుడు కనిపిస్తుండు. ఇప్పుడైతే గణేశుని లైటింగ్ మొత్తం అయితే చూపించాం కదా. ఈ లైట్లు కూడా చూస్తే మనకు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. వెనకాల గణేశుని సైడ్ చూస్తే కూడా లైట్లు ఒక రేంజ్లో ఉన్నాయి. ఈ లైట్లు ఏంది అసలు ఎవరెవరు పెట్టించారు, క్రియేటివిటీ ఎవరిది అనేది అయితే మనం తెలుసుకుందాం. అన్న వాళ్ళు అయితే వెనకాల మొత్తం డిస్కస్ చేస్తారు. అన్న వాళ్ళని అయితే అడుగుదాం పోయి. నమస్తే అన్న, జర లైటింగ్ మన గణేశుడు బ్యాక్ సైడ్ లైటింగ్ అని కిరాక్ కనిపిస్తుంది. ఈ క్రియేటివిటీ ఎవరిది, ఎట్లా చేసి? క్రియేటివిటీ వచ్చేసి ఇక్కడ ఉండదు. మన ముందుగా మన లక్ష్మణ్ దీనికి మెయిన్ ఫస్ట్ దీనికి ఒక 2-3 డేస్ ముందు మొత్తం ప్లాన్ చేసుకున్నారు. లక్ష్మణ్ అండ్ వినయ్. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ వాడొద్దని ఇంతకుముందు నుంచే అందరూ ఇగ్నోర్ చేశారు. బట్ ఇది రీసైకిల్ అంటే వేస్టేజ్ని మొత్తం ఒక మంచి క్రియేటివిటీగా చేసారు. అది ఈ ఐడియా ఎవరిదంటే మన ఫస్ట్ లక్ష్మణ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది మన ఈయన వినయ్ యాదవ్. ఇది వచ్చేసి నవయువత యూత్ అసోసియేషన్ వాళ్ళది. ఇది మెయిన్ దీనికి కార్యకర్త అన్నీ ఫుల్ అండ్ ఫైనల్ చేసేది మొత్తం లక్ష్మణ్ వినయ్ యాదవ్ ఇది చేసే డెకరేషన్. ఎన్ని రోజులకి? 10 డేస్కి ఇస్తామన్న. ఎన్ని ఫీట్లు ఉందన్న గణేశుడు? 7 feet ఏమో ఉంటుంది. లడ్డు వేలం పాట అన్న? లడ్డు వేలంపాట మా బాస్కి తెలుసు అన్న. అది లాస్ట్లో మనము వెళ్ళే ముందు ఒక 10 డేస్ ఎప్పుడైతే ఉంటుందో కదా, ఎర్లీ మార్నింగ్ 8:30, 9 o'clock నుంచి ఒక 2 hours వరకు ఉంటుంది. అది ఎవ్రీ టైం బాగానే వలుకుతుంది మన లడ్డు. ఏంటంటే ఈ సరౌండింగ్లోనే మనదే హైయెస్ట్ గణేశుడు కూడా. ప్లస్ తీయడం పెట్టేటప్పుడు క్రియేటివిటీ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటంటే లడ్డు కూడా వేలం చాలా బాగా అవుతుంది. లాస్ట్ టైం ఎంత? లాస్ట్ టైం వచ్చేసి 44,700 ఎంతో పోయింది. అది లాస్ట్ టైం ఏంటంటే కొంగర బ్రదర్స్ తీసుకున్నారు. అట్లా ఇప్పటి నుంచి వీడియోలో అయితే మన లక్ష్మణ అని చెప్పినా కదా. అన్న కూడా చెప్పింది ఇంతకుముందు మొత్తం క్రియేటివిటీ అది అంతా మన లక్ష్మణ అని. అన్న, ఈ క్రియేటివిటీ ఎందుకు చేయాలనిపించింది అంటే డిఫరెంట్గా అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఈ ఇయర్ ఇట్లా ప్లాన్ చేసినాం ఇట్లా చేద్దామని. మొత్తం గ్లాస్లలో లైట్లు పెడదామని ఇట్లా ప్లాన్ చేసినాం. రూమ్ మొత్తం పెడదామని చూసినాం కానీ 3-4 days నుంచి ఇట్లా ఇట్లా రెడీ చేసినాం. ఇంకా ఓకే అన్న. గణేశుని అయితే ఎప్పుడు తీస్తారన్న? ఎన్ని డేస్కి? 10 daysకి ఇస్తున్నాం. చూసిరా గైస్, మన వాళ్ళు అయితే మొత్తం పర్యావరణం గురించి కూడా ఆలోచించి మొత్తం ఖరాబ్ చేయొద్దు పర్యావరణాన్ని. మొత్తం ప్లాస్టిక్ వాడకుండా ఏం వాడకుండా గ్లాసులలో లైట్లు పెట్టేసి కొత్త క్రియేటివిటీ అయితే చేసారు. ఎవరికైనా కొత్త క్రియేటివిటీ చేయాలంటే మన లక్ష్మణ అయితే కల్బూరి మలక్పేట్ కాలడేరా ఉప్పలమ్మ గుడిలో అయితే మన లక్ష్మణ గణేశుడు అయితే ఉన్నాడు. ఇక్కడ 10 దినకి అయితే గణేశుని తీస్తారంట. అప్పుడు కూడా కొత్త క్రియేట్ చేసేసి ఒక రేంజ్ అయితే తీస్తారు. ఇక మనకి ఇక్కడ ఉప్పలమ్మ గుడిలో గణేశుని తీస్తుండంటేనే ఒక రేంజ్లో ఉంటుంది తీయడం. కానీ గణేశుని పెట్టినప్పటి నుండి ఫస్ట్ డే నుంచి లాస్ట్ గణేశుని తీసినంత వరకు ఒక రేంజ్లో అయితే ఉంటుంది. ఈ
పేపర్ గ్లాసులలో చిన్న చిన్న లైట్లు అయితే పెట్టారు చూడండి. గ్లాస్ మధ్యలో హోల్ పెట్టేసి అందులో నుంచి లైట్ పెట్టారు. ఇక్కడ మనం ప్లాస్టిక్ కూడా యూజ్ చేయకుండా మొత్తం పేపర్తోనే మన ప్రకృతికి కూడా మంచిగా మేలు చేసే విధంగా ఉంది. ఇక్కడ మనం మొత్తం టోటల్గా రియాలిటీగా చూసినాం అనుకో, ఒక రేంజ్లో ఉంటుంది చూస్తే. ఆ బ్యాక్ సైడ్ గణేషన్ బ్యాక్ సైడ్ కూడా ఇగో లైట్లు మొత్తం. ఇక్కడ 2 సైడ్స్ అయితే పేపర్ గ్లాస్లలో లైట్లు పెట్టేసి బ్యాక్ సైడ్ రౌండ్ లైట్లు పెట్టేసి తయారైతే చేసారు. మనకు ఎటువంటి ప్లాస్టిక్ అయితే కనిపించకుండా మొత్తం పేపర్తోనే చేసారు. ఎవరైనా చేయాలంటే కూడా క్రియేటివిటీ అనేది మొత్తం ఇట్లా మనం దేవుని మీద భక్తితోనే కాకుండా పర్యావరణం గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళు అదేవిధంగా మన లక్ష్మణన్న వాళ్ళు అదేవిధంగా పర్యావరణం గురించి ఆలోచించి మంచి డెసిజన్ అయితే తీసుకున్నారు. మనకు పుణ్యంతో పాటు మంచి నేచర్ కూడా ఉంటుంది. టోటల్గా అయితే చూసారు కదా, ఈ చుట్టుపక్కల చెయ్యని విధంగా అయితే ఇక్కడ మనకైతే చేస్తారు. ఈ టోటల్గా మొత్తం క్రియేటివిటీ కానీ మొత్తం ఈ క్రెడిట్ మొత్తం దక్కేది అయితే మన లక్ష్మణన్నకే. మొత్తం ఈ మొత్తం చూసుకునేది చేసేది మొత్తం లక్ష్మణన్ననే దగ్గరుండి అయితే అన్ని ప్రతి ఒక్కరు చూసుకుంటాడు. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కొత్తగా ఆలోచించి కొత్త క్రియేటివిటీ చేసి ప్రతి ఒక్కటి కొత్తగా చేద్దామని ఒక ఆలోచనతో అయితే మన లక్ష్మణన్న అయితే చేస్తాడు. అన్న తీసినప్పుడు కూడా మన ఫ్రెషర్గా ఏమైనా పెట్టి తీస్తున్నా ఏం లేదు చెప్పాము. ఇంకా ఆ రోజు వీడియో ఇస్తారు కదా, ఆ రోజు చూడండి. అది చెప్పాలంటే అన్న అయితే వీడియో తీసినప్పుడే చూసుకొని అంటారు. ఇట్లా చెప్తున్నారంటే ఆ రోజు కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఈ క్రెడిట్ మొత్తం మన లక్ష్మణన్నకే. గణేషన్ పెట్టే కాడికి వెళ్ళి లైటింగ్ కాడికి వెళ్ళి మొత్తం తీసేంత వరకు అయితే ఒక్కసారి అయితే అందరూ జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి.